మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఎప్పుడైతే ఈ విషయాన్ని పేతురు చూచాడో, పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. కాబట్టి ఇక్కడ పేతురు ప్రార్థన ఏమిటి? ప్రార్థన అంటే, అయ్యా నాకు సెలవిమ్ము, నాకు నువ్వు ఆర్డర్ పాస్ చేయి, లేకపోతే నువ్వు ఆజ్ఞాపించు, నేను నడుస్తా. కాబట్టి పేతురు అంటున్నాడు, నాకు సెలవిమ్ము ప్రభువా, నేను నడుస్తాను. సోదరుడా, సహోదరి, ఈ ఆశ మనం కలిగి ఉండాలి. ఈ ఆశ మనం కలిగి ఉండాలి. ఏమిటంటే, యేసు ప్రభు ఎలా నడిచాడు? యేసు ప్రభు గురించి మనం ఎంతైనా చెప్తాం. 5 రొట్టెలు 2 చేపలు, లాజరును లేపాడు, ఆ విధంగా సముద్రం మీద నడిచాడు, ఎన్ని చెప్పుకుంటూ వస్తాం. కానీ అయితే మనలో అలాంటి ఆశ ఉండదు. ఏది? యేసు ప్రభు చేసినట్లు ఏ కొద్దిగైనా మనం చేయాలి అనే ఆశ మనకు ఉండదు. కానీ పేతురు చాలా అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, పేతురు ఎంతో ఆశతో అంటున్నాడు, ఏమిటంటే, అయ్యా నేను నీళ్ళ మీద నడుస్తాను, నాకు చెప్పండి అది. కాబట్టి ఎంతో ఆశతో, ప్రభువా నీవు చేసే కార్యం నేను చేస్తాను, నాకు అవకాశం ఇవ్వు. విలియం కేరీ గారు ఇలా అన్నారు, ఏమిటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించండి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. ఇప్పుడు సాదా సీదా నాకు ఏం అవసరం లేదన్నా, నేను ఏదో అలా జీవిస్తాను, ఏదో ఎంతో కొంత, ప్రతిదీ బెస్ట్ కోరుకుంటావు. మళ్ళీ దేవుని దగ్గర వచ్చేటప్పుడు, సోదరుడా, సహోదరి, అది చాలా బుద్ధిహీనమైన విషయము. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించండి. ఇప్పుడు పేతురు ఆశ, ఇది స్వార్థమా, లేకపోతే ఇది దురాశనా, లేదా మంచి ఆశనా? చెప్పండి, మంచి ఆశ. సో మనము కూడా ఇలా మంచి ఆశ కలిగి ఉండాలి. ఏమిటంటే, దేవుడు ఏం చేశాడో, లేదా యేసుక్రీస్తు వారు ఏం చేశారో, యేసుక్రీస్తు వారు చేసిన దాంట్లో నేను కూడా ఎంతో కొంత చేయాలి, ఎంతో కొంత చేయాలి. కాబట్టి ఇది దురాశ కాదు, దురాశ కాదు, లేదా పేరాశ కాదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి గొప్ప వాటిని లేదా ఉన్నతమైన వాటిని ఆశించు. సోదరుడా, సహోదరి, పేతురు అంటున్నాడు, ప్రభువా ఇది నీవే అయితే నాకు సెలవేమో, నేను నడుస్తాను. దేవుని బిడ్డ, నువ్వు ఏ వయసైనా ఉండొచ్చు, లేదా ఎంత చిన్న వయసైనా ఉండొచ్చు, అనుభవం లేకుండా ఉండొచ్చు, అనుభవం కలిగి ఉండొచ్చు, అదంతా అనవసరం. దేవుణ్ణి నడిపిస్తాడు, దేవుడు మనతో చేయిస్తాడు. ఇది దేవుని విధానం. కాబట్టి పేతురు వలె, ప్రభువా నేను నడుస్తాను అని మనం తీర్మానం చేసుకుందాం.